పల్నాడు జిల్లా మాచవరం మండలం, ఆ పక్కన మండలాలు, అక్కడ కొన్ని ఊర్లే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వాళ్ళు ఉన్న ఇంటిని వదిలేసి, పొలాలను వదిలేసి, ఇక్కడ బతుకుదెరువు వదిలేసి పాపం తెలంగాణలో సరిహద్దు గ్రామాల్లో తలదాచుకుంటూ ఉన్నారు. అందులో ఉన్న వాళ్ళు నిజంగా మధ్యలో నాతో 2-3 సార్లు వాళ్ళు మాట్లాడారు కూడా. అంటే వాళ్ళ పాపం వాళ్ళ బాధలు చెప్పేకి. సరే, వాళ్ళు ఏమన్నా కనుక బహిరంగంగా వాళ్ళ బాధలు మాట్లాడి, వాళ్ళ కష్టాలు మాట్లాడి ఏమైనా చెబితే పబ్లిష్ చేద్దాం అనుకున్నాం. కానీ అలా అయితే వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిపోయి మళ్ళీ లేనిపోయినవన్నీ వస్తాయని చెప్పి వాళ్ళ ధైర్యం కూడా చేయలేకపోయారు. నిజంగా ఎక్కడికో వెళ్ళి తలదాచుకుంటున్నారు. ఎలాంటి రాజకీయంలో ఉన్నామో మనం చూడండి, ఎలాంటి వ్యవస్థలో ఉన్నామో మనం చూడండి. చాలా కష్టాలు పడుతూ ఉన్నారు వాళ్ళు పాపం అక్కడ తలదాచుకొని. ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఊర్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలా? ఇవ్వ వ్యవస్థలు నడిచే తీరు. వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వాళ్ళ బాధలు చెప్పుకుంటే జగన్ గారు, సరే మీరందరూ సిద్ధంగా ఉండండి మీ సొంతూర్లకు రావడానికి, ఏప్రిల్లో చలో పిన్నెల్లి అనే ఒక కార్యక్రమానికి పిలిపించారు. వైఎస్ఆర్సీపీ నేతలు, నాయకులందరూ దగ్గరుండి పక్కన ఎక్కడో తలదాచుకుంటున్న వాళ్ళని తీసుకొని వాళ్ళ ఊర్లలో వాళ్ళని వదలాలి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. అదే సమయంలో న్యాయస్థానాల నుంచి వాళ్ళకి ఆ లోపు ప్రొటెక్షన్ ఇప్పించాలి అని చెప్పి ఏప్రిల్లో చలో పిన్నెల్లి కార్యక్రమాన్ని కూడా జగన్ గారు పిలిపించారు. వాళ్ళు అక్కడ తలదాచుకుంటూ ఉంటే మంచి కార్యక్రమం. సొంత ఊర్లో ఉండనీయకపోవడం ఏంటండి? సొంత ఇళ్లలో సొంత పాస్తులు పనులు చేసుకోనివ్వకుండా ఇంత ఆటవికంగా ఉంటాయా? 2025లో ఎక్కడున్నాం మనం? పైన ఇంకో గ్రహంలో బతికే అవకాశాలను పరిశీలించడం కోసం నెలల పైన ఇంకో గ్రహంలో ఉండొస్తున్నారు పక్క దేశం వాళ్ళు వెళ్ళి. ఆ దిశగా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. మనోళ్ళు ఏమో చూడండి, మనిషిని ఊర్లలో ఉండనీయకుండా, సొంత పొలంలో పనులు చేసుకోనీయకుండా. ఆ వ్యవస్థలు బాగుంటే ఇటువంటి చిల్లరోళ్ళ చేస్తులు ఏం చెల్లుతాయి? నాకు ఇటువంటి ఇలా ఒక మనిషిని హింసించే వాళ్ళు ఎవరైనా చిల్లర మనుషులే. వాళ్ళనేమి మనం తోపులు తురుంకాలు అనాల్సిన అవసరం లేదు. చిల్లరేదవాళ్ళు అంతే, ఎవరైనా కావచ్చు. ఒక మనిషిని ఏ రూపంలో హింసించినా చిల్లరేదవలే. ఒక మనిషి ఆ అభిప్రాయానికి రావాలి. ఒకటి హింసిస్తున్నాడు, ఏ రూపంలో అయినా పర్వాలేదు, ఒకరిని వేధిస్తున్నాడు, వాడు చిల్లరేదవే. 10 నెలల నుంచి తలదాచుకుంటున్నారు. జగన్ గారిని కలిసారు, చలో పిన్నెల్లి కార్యక్రమానికి పిలిపించారు ఏప్రిల్లో. అయిపోయి ఈ క్రమంలో మళ్ళీ తలదాచుకుని ఆ గ్రామస్తుల్ని వెళ్ళి పోలీసులు వెళ్ళి అక్కడి నుంచి అరెస్టుల పేరుతో ఎత్తుకొచ్చి ఎక్కడో గెస్ట్ హౌస్లో బంధించారు. జగన్ గారిని కలిశారు వాళ్ళు. వచ్చి వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఎక్కడో ఆశ్రయం పొందుతుంటే అక్కడికి వెళ్ళారు. మరి ఏప్రిల్లో చలో పిన్నెల్లి అంటే ఆ కార్యక్రమం విజయవంతం కాకూడదను, మళ్ళీ వాళ్ళు సొంత ఊళ్ళకి రాకూడదను, మరి ఏ విధంగా బెదిరిద్దాం అనుకుంటున్నారో తెలియదు. వెళ్ళి వాళ్ళని ఎత్తుకెళ్ళి ఎక్కడో బంధించారట. హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్లు పడడం, హైకోర్టు రాత్రి 10 గంటలకు విచారించడం, పోలీసుల మీద సీరియస్ అవ్వడం, దాని మీద విచారణ జరుగుతూ ఉంది. మరి మెజిస్ట్రేట్లు యాంత్రికంగా మళ్ళీ రిమాండ్కి పంపించేస్తారు. ఏం జరుగుతుందో తెలియదు, చూడాలి. కానీ మరి ఆ కార్యక్రమం విజయవంతం కాకూడదనా? జగన్ గారిని కలిసి ఇట్లా రాగానే వీళ్ళని ఎత్తుకెళ్తున్నారు. రావాలంటే భయపడాలనా? ఎక్కడ మనం ఉత్తర కొరియాలో ఉంటున్నామా? లేకుంటే ఆ ప్రాంతం ఏమన్నా, ఏరియా ఏమన్నా ఉత్తర కొరియానా? అధికారం ఉంటే వాళ్ళే ఇంకా నియంత్రణ అక్కడ ఎవరు ఉండొద్దా? ఎవరన్నా అధికారంలో ఉండండి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు తనను వ్యతిరేకించే వాళ్ళకి ఇటువంటి పరిస్థితి వచ్చినా, చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు తనను వ్యతిరేకించే వాళ్ళకి ఇటువంటి పరిస్థితి వచ్చినా, డెఫినెట్లీ ఇక రాజకీయాలు చూడకూడదు. మనిషి ఒకే స్టాండ్ మీద ఉండాలి. వాళ్ళని బతకనీయకపోవడం ఏంటండి బాబు? మరి ఇంత అన్యాయం, దుర్మార్గం ఏంటండి? ఇంత అన్యాయం ఏంది? ఇంత ఆటవికం ఏంటి? ఇన్ని మీడియాలు ఉన్నాయి, ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి, ఇన్ని చట్టాలు ఉన్నాయి.
సొంతూరులో మనిషిని బతకనీయడానికి ఎవరికండి ఈ స్వతంత్రాలు, ఈ ప్రజాస్వామ్యాలు, ఈ రాజ్యాంగాలు, ఈ చట్టాలు? ఎవరికండి సొంతూరులో బ్రతకనీయకపోతే? స్వేచ్ఛగా ఒక మనిషి జీవించే హక్కు లేదేంటండి?